గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. హాయ్ గాయస్, టుడే డే 3 ఇన్ థాయిలాండ్. నేను ఈరోజు వెళ్తున్నాను టైగర్ పార్క్కి. సో లెట్స్ గో. 40 బాత్కి తీసుకెళ్తున్నాడు టైగర్ పార్క్కి. సో టైగర్ పార్క్ అయితే ఎంటర్ అయ్యాను అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు డిఫరెంట్ టైగర్స్ ఉంటాయి. లైక్ బిగ్ టైగర్, మీడియం టైగర్, స్మాల్ టైగర్. నేనైతే బిగ్ టైగర్ తీసుకున్నాను అన్నమాట. టికెట్ వచ్చేసి 550 బాత్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర మనకు అరౌండ్ 1300 రూపీస్ దాకా పడుతుంది. సో రండి లోపలికి వెళ్తే ఇద్దాం. కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంటుంది, సారీ, గింబుల్ లేకుండే. అండ్ ఇదైతే లోపలికి రాబోతున్నాం. సో ఇప్పుడు చూడాలి, ఇది అంతా లైక్ క్యాంటీన్ లాగా అనమాట. సో ఇక్కడ మీరు ఉండి తినచ్చు, చూసుకుంటూ ఉండొచ్చు టైగర్స్ని. అది ఇక్కడ చూడండి, అదే మనం పోయే పెద్ద టైగర్ అనమాట. అక్కడ 2 టైగర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది నిల్చొని ఉంది, అంటే లైక్ కొంచెం మంచి యాక్టివ్గా ఉంది, నడుస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందు లోపలికి వెళ్ళే ముందు లైక్ 2 టైగర్స్ ఉండే దాంట్లో, అవి 2 ఇట్లా ఫైట్ చేసుకున్నాయి ఆల్మోస్ట్. లైక్ ఒకదాని మీకు ఒకటి ఎగిరింది. అండ్ సో మనకు ఒక టికెట్ పాస్ లాగా అయితే ఇస్తారు. ఆ పాస్ తీసుకొని మనం లోపల ఇచ్చేస్తే మనకి లోపల ఎంట్రీ చేసేస్తారు అనమాట. నేనైతే క్లూక్ అనే యాప్ నుంచి బుక్ చేసుకున్నాను టికెట్. మీరు డైరెక్ట్ కూడా పోయి తీసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు రష్ ఎక్కువ అయితే మీకు లైక్ లైన్ ఎక్కువ అయిపోయి లైక్ ఎంట్రీ ఆపేస్తారు, అంటే ఓన్లీ లిమిటెడ్ పీపుల్ అన్నట్టే ఉంటుంది. నేనైతే క్లూక్లో ముందే బుక్ చేసుకున్న యాప్. దాన్ని ఎలా బుక్ చేసుకోవాలో నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేస్తాను. సో ఇటు సైడ్ వెళ్తే మాత్రం స్మాల్ టైగర్ అన్నమాట. స్మాల్ టైగర్ నాది కాదు, నేను బిగ్ టైగర్. సో ముందు వస్తుంది నాది బిగ్ టైగర్. స్మాల్ టైగర్ ఇంకా చాలా లైట్ అనమాట, ఇంకా దాన్ని పట్టుకొని ఆడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ బిగ్ టైగర్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పదండి ముందరికైతే వెళ్దాం. సో ఇదంతా లైక్ చాలా టైగర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. లైక్ ఎట్లా అంటే ప్రతి బోన్లో టైగర్. చూడండి అక్కడ చూడండి, మొత్తం టైగర్సే ఉంటాయి. మొత్తం దానికి అల్లనే ఫుడ్ అక్కడనే అన్నీ అండ్ లైక్ ఇవన్నీ లైక్ కామ్గానే ఉంటాయి. అంటే కామ్ లైక్ వాటి మాత్రం ఒర్రుకుంటూ ఆడుకుంటాయి, బట్ స్టిల్ లైక్ మనల్ని అయితే ఏమనవు, ఎందుకంటే వీటి అన్నిటిని ఇక్కడనే పెంచారు. లైక్ మొత్తం ఎట్లా అంటే వైల్డ్ కావు ఇవి అన్నట్టు, నార్మల్ మనలాంటి యానిమల్స్ అన్నమాట. సో నేనైతే ఇంకా లోపలికి వెళ్తున్నాను. సో ఇది మన ఎంట్రన్స్. అక్కడ నేను అడుగుతాను అతన్ని లోపలికి ఎలా అంటే, నేనే ఫస్ట్ అన్నమాట యాక్చువల్గా. చాలా భయంగా ఉంది అసలు. వాళ్ళు తాయి వాళ్ళు మొత్తం, కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బాగానే, నాకు మంచిగా అనిపించింది. లైక్ హిందీ కూడా మాట్లాడుతున్నారు, ఇండియా అని చెప్పంగానే హిందీ కూడా మాట్లాడారు. నేను టికెట్ అయితే ఇచ్చేసిన. ఫస్ట్ ఇంకా అతను వెళ్తాడు, నాకైతే ఇక్కడ ఇంకా గజ్జ వణికింది. మొత్తం టైగర్స్ వీళ్ళ దీని చుట్టూ ఎట్లుంటున్నారో ఏమో బాబు అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఏం చెప్పలేము, అప్పటి మందం అవి అట్లా ఉన్నాయి, కానీ సడన్గా దానికి ఏమైనా అనిపించింది అనుకో, మనం ఈ దుంకుతే అంతే, సారీ ఏం చేయలేము మేము అని పక్కకు అనేస్తారు. సో అప్పుడు ఇక మనతోటి ఏం కాదు. సో ముందటికైతే వెళ్తున్నా, లోపలికైతే వస్తున్నా. ఇంతకుముందు అక్కడి నుంచి వచ్చినా కదండి, చూడండి. సో అదే దాని లోపలికి వెళ్తున్నా. 2 టైగర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో చూపిస్తాను. ఇందులోనే ఆ 2 బిగ్ టైగర్స్, ఇవి చాలా ఇంకా ట్రైన్డ్, డ్రగ్డ్ అనమాట. ఇంకా అసలు మనల్ని మనవు మ్యాక్సిమం. అండ్ ఆ ట్రైన్ చెప్పినట్టు ఉంటాయి మొత్తం. ఆయన ఫస్ట్ వెళ్తూ ఉంటాడు అవి, అండ్ దానికి సిగ్నల్స్ ఇస్తాడు చూడండి. అది ఎందుకు చూస్తాను. అది ఏమనదు, అంత భయపడద్దు అస్సలకే. మీరు ఉరుక్కుడు వెరుకుడు అది ఏం చేయొద్దు. సో ఫస్ట్ అది పడుకొని ఉంది చూడండి. సో ఇంకా అవి తన దగ్గర ఉన్నప్పుడు మనం లోపలికి వాళ్ళని వస్తున్నాయంటే దాన్ని మొత్తం పడుకోబెడతారు, అస్సలు నిల్చొనియరు. ఎందుకంటే లైక్ అది కనుక లైక్ నిల్చొని అటు ఇటు నడుస్తుంది అంటే మనకు ఏమన్నా చేయొచ్చు అనే భయం అన్నమాట. సో ఇక్కడ అది ముట్టుకున్నాను, అసలు ఫస్ట్ టైం ముట్టుకుంటున్నా. అసలు అది ఏంద్రా బాబు అనిపించింది లిటరల్గా. అసలు నాకు అది ఆ ఫీలింగ్ వేరే అనిపించింది. అసలు నేను అదే నా ముట్టుకుంది అని అనిపించింది. అది కనుక ఎగురితే మనం మీదికి పీస్ అండి మొత్తం అసలు. కానీ ఇంకా అది తర్వాత కానీ మనం అనుకుంటాం కదా లైక్ అడవిలో పులులు చాలా పెద్దగా ఉంటాయి అని. సో మనంతనే ఉన్నట్టు అనిపించింది, మరీ అంత పెద్దగా కాకపోయినా కానీ మనంతనే ఉంది. ఏముంది లేదు దాని దగ్గర, అంతగానం
మనల్ని చంపేయగలుగుతుందా అనిపించింది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ దాని గోర్లు కూడా మొత్తం కట్ చేస్తారు, లైక్ ఏదైనా మనకు సేఫ్టీ లాగా అనమాట. మొత్తం ఇక్కడ అసలు మనకి చాలా వరకు దాని నుంచి మనకు ఏం కాకుండా చూడడానికి ట్రై చేస్తారనమాట. మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఒక ఫేస్ దగ్గర మాత్రం మీరు ఏం చేయొద్దు. నన్ను ముందు తిడతాడు, అంటే తిట్టాడంటే ఫేస్ దగ్గర ఉండకు అని అంటాడు. అవన్నీ చూడండి, కాలుతో అది ఆడిస్తుంది. మీరు పడుకోవచ్చు, వెనకాల దాని తోక ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, టేల్ పక్కలో అది ఇది అంటూ ఉంటాడు వాడు, మన ట్రైనర్. బాగుంటుంది అనమాట. అది ఎక్కువ ఇంకా స్లీపర్ లాగా అనమాట. ఎట్లా అంటే మైండ్ ఇట్లా మొద్దు బారిపోయి ఇట్లా ఫుల్ నిద్ర మూడ్లో ఉంటుంది ఎక్కువ. సో వాటికి అట్లనే దాన్ని మొత్తం, అండ్ వీటికి ఇట్లా చంపి తినగలుగుతాం అనేది కూడా తెలియదు అంట వాటికి. అలా పెరుగుతాయి అవి చిన్నప్పటి నుంచి. వాటికి జస్ట్ మనం ఆహారం పెడితే అవి తినొస్తూ ఉంటాయి అంతే. ఇవి వైల్డ్ అస్సలు కాదు. ఇది చూడండి నీళ్ళల్లో మంచిగా పడుకుంది, చల్లగా ఉండే. నేను పోయేసరికి అది మొత్తం లోపల మొత్తం బొర్రినట్టుంది, లైక్ ఎక్కడ ముట్టినా చల్లగా ఉండే. అండ్ ఇది కూడా అంతే, సేమ్ సైజులో ఉంది ఆల్మోస్ట్. అండ్ 2 టైగర్స్. ఇంకోటి ఏంటి చెప్పన్నా, ఇది నేను లైక్ అంటే దీని బయట నుంచి వెళ్ళినో లేదో ఆ ట్రైనర్ వెళ్ళిపోతాడు, అవి 2 మళ్ళీ ఎగురుతాయి ఒకదాని మీద ఒకటి. అసలు చాలా ట్రైండ్ అనమాట. నేను వచ్చినో లేదో అంతే, దాన్ని వాడు లైక్ లేవనియాడు, మొత్తం పడుకోబెట్టే ఉంచుతాడు అనమాట చాలా వరకు శాంతంగా. ఇప్పుడు చూడండి, సెల్ఫీ లాగా తీసుకుందాన్ని ట్రై చేసిన, అదేమో అట్లా చూస్తుంది కోపంగా. అసలు నా ఇన్స్టాలో ఉంటాయి ఫొటోస్, నా ఇన్స్టా లింక్ నేను కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి ఫాలో అవ్వండి. సాయి కుమార్ ఆర్కే అని ఉంటుంది. ఇప్పుడు నేనైతే మూతి ముడదామని అనుకుంటే బట్ ఇంకా నన్ను అన్నాడు, అలా చేయదు, కొరికితే అయిపోతుంది అన్నట్టు మాట్లాడిచ్చిండు అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇంకో టైగర్ దగ్గరకు పోయి సెల్ఫీ తీసుకుంటా అంటే వెళ్ళొచ్చు, సరే వెళ్ళు అని అన్నాడు. అందరు నన్నే చూస్తున్నాను మొత్తం, ఎందుకంటే ఫస్ట్ కదా, లైక్ ఫస్ట్ వచ్చిన అందరు వాళ్ళు రాలేదు లోపలికి. అండ్ మనకు ఆల్మోస్ట్ లైక్ 15 minutes వరకు ఉండొచ్చు లోపల ఒక్కసారి ఎంట్రీ అయితే. అంతకంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎవ్వరు లేరు అయితే కొంచెం ఎక్కువసేపే ఉండనిస్తారు, పర్లేదు. బట్ ఒకవేళ మనకు లైక్ బాగా రష్ ఉంది అనిపిస్తే ఒక్కొక్కరికి 15 minutes అట్లా ఉంటుంది. అండ్ నువ్వు దాంతో మంచిగా ఫోటో దిగాలనుకుంటే మీకు ఫోటోగ్రాఫర్స్ని కూడా అరేంజ్ చేస్తారు అన్నమాట. దానికి సపరేట్ ఎక్స్ట్రా కట్టాలి మనీ. అదే మనకే ఫొటోస్, మనదే ఫోన్ అయితే మన ఇష్టం, మన ఫోన్ ఏదైనా తీసుకపోవచ్చు. నేను ట్రైపాడ్ అట్లా తీసుకపోయినా. సో అది ఫ్రెండ్స్, 15 minutes అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను దాంతో ఆడుకున్నాను. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, ఇలాంటివి ట్రై చేయాలి, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా కానీ. సో మీ అంతా చుట్టుపక్కల మొత్తం టైగర్సే, కానీ లైక్ చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లైక్ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలే. మనం జూకైనా కానీ 2-3 గోడలు ఉంటాయి, కానీ ఇదైతే అసలు ముట్టుకోవచ్చురా. ఈ కుక్క లైక్ మన కుక్కని పెంచుకున్నట్టే అట్లా పెంచుకుంటారు వీటినైతే. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, మీరు కూడా తప్పక వెళ్ళండి దీనికి. పటాయాలో టైగర్ పార్క్ అంటే చాలామందికి ఎవరైనా చెప్తారు. అండ్ ఇదైతే భయంకరంగా వచ్చేసింది అసలు, అమ్మో చాలా దారుణం. ఇంకా ఇప్పుడు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో లైక్ ఎగురుతాయి. ఈ పటాయా టైగర్ పార్క్ ఇంకా ఎంత పెద్దగా అదేంద్రా ఏం చెప్తున్నావే, ఎక్కినావు కదా దాని మీదకి. లవ్ చేసుకుంటున్నాయి, లవ్ చేసుకుంటున్నాయి. అరే అగ్గ
నమస్తే. హలో. ఇది చూడండి, ఇది చూడండి. హలో హలో. ఇవి మీడియం టైగర్స్. ఎగ్జిట్ ఎగ్జిట్ ఎగ్జిట్, ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంకా అదండి, చూసారు కదా టైగర్ పార్క్ వీడియో వ్లాగ్. సారీ కొంచెం షేక్ అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియోస్ కొన్ని మంచిగా ఉండేటట్టు ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండ్ ఫస్ట్ కంట్రీ మళ్ళా. ఇది టైగర్ పార్క్, వణుకుతుంది చెయ్యి. ఇదే మనం లోపలికి వెళ్ళింది చూడండి. ఇప్పుడు చూస్తే అది లైక్ మళ్ళీ లేచి ఉంటాయి, నీళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చి ఉంటాయి టైగర్స్. సో దాన్ని అలా క్లీన్ చేశారు. మనం ఉన్నంతసేపు అవి పడుకొని ఉంటాయి, మనం వచ్చిన తర్వాత దాన్ని పడుకోబెడతారు పక్క, ఎందుకైనా మంచిదని. సో అదండి. యా ఇంతకుముందు అయితే ఇంకా 2 ఫైట్ లానే చేసుకున్నాయి, కానీ లైక్ ఇంకా అది నేను క్యాప్చర్ చేయలేదు. ఒకదాని మీద ఒకటి ఎగిరినాయి, బట్ యా అది క్యాప్చర్ కాలేదు. సో ఎనీవేస్ ఇదండి టైగర్ పార్క్ పటాయా. మీకు నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.